ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ఈ జూన్ మాసం, ఈ జూలై నెలలో ఆయుష్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీకున్న కష్టాలన్నీ తొలగాలి, ఆనందంగా ఉండాలని మనసా వాచా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి, రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 26 వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెల జూలై 24వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు, 12 రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. జూలై మాసం ధనుసు రాశి వారికి 12 రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుంటూ ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. గోచార రీత్యా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. నక్షత్రం తెలియని వారు ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మీ పేరులో మొదటి అక్షరం ఏ కానీ, యో కానీ, కా, కీ, బూ, దా, బా, ధా, బే అనే అక్షరములు మీ పేరులో మొదటిగా కలవారు ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలను కూడా చూసుకోవచ్చు. గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహస్థితి ఎలా ఉంది కూడా మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఎదగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి ఆనందాన్ని పంచుకోగలుగుతారు. ఆచితూచి మాట్లాడతారు. నోరు జారకుండా చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు కొంత మటుకు తెగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటివారు కఠినంగా మాట్లాడినా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి. అలాగే ప్రేమికులు వృధా మాటల వల్ల కొంత విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి. అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి. ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తి చేయగలుగుతారు మీ తెలివితేటలతో. ప్రయాణాలు జాగ్రత్తగా చేస్తారు. ప్రయాణాల్లో మంచి లాభాలు ఉన్నాయి. కానీ పనులన్నీ కూడా సరి అయిన సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. దైవపరంగా మీ జీవితం మీకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రాణ స్నేహితులకు సహాయం చేస్తారు. తప్పకుండా వారు మీకు సహకరిస్తారు. చదువుల్లో ఏ పన్నైనా, చదువుల్లో ఎటువంటిదైనా కూడా మీకు ముందుకి సాగలుగుతారు. మంచి పేరుని తెచ్చుకోగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విద్యార్థులు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు పెద్దవారు.
దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. గృహానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు. చిన్న పరిశ్రమలు పెట్టే వారికి మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీలు కాస్మాటిక్ వస్తువులు, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా కొంతమేర ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులు మీకు అద్భుతంగా సహకరిస్తారు. మీ కార్యాలయాల్లో అధికారులు కూడా మీకు సహకరిస్తారు. మీ మీద చెడ్డ పేరును తొలగిపోతుంది. కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడటం, మీకు సమయానికి డబ్బు చేతికి అందడం అదృష్టంగా భావించండి. ఎన్ఆర్ఐలో అందరికీ గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి, విదేశాల్లో ఉన్న వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. మెడిటేషన్ చేసుకోండి. సరైన సమయానికి ఆహారాన్ని తినిపించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయిస్తారు. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు సూచించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. ఓర్పుతో, సహనంతో ముందుకు సాగండి. కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. సంఘంలో కూడా మంచి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందగలుగుతారు. సొంత పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. తప్పకుండా మీరు అన్ని విధాలుగా టకటక ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతోటి అన్యోన్యతగా ఉంటారు. అన్నదమ్ములతోటి బాగుంటారు. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులన్నీగా సమానంగా పంచుకొని ఆనందంగా ఉంటారు, ఏ గొడవలు లేకుండా. అక్క చెల్లెళ్ళతోటి ఆప్యాయత, ప్రేమలతోటి ముందుకు సాగగలుగుతారు. మీరు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా ఎదగాలనుకున్నా, కుటుంబ పరంగా శాంతియుతంగా ఉండాలనుకున్నా కూడా కాలభైరవ స్వామికి కుష్మాండ దీపం పెట్టండి. మీకున్నటువంటి నరదృష్టి, గ్రహదృష్టి అన్నీ కూడా పోతాయి. కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది. శివుడికి మారేడు పత్రితోటి ప్రదోష కాలంలో పూజ చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి. ఇంకా మీరు వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకున్నారా? తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు తప్పకుండా నేను సహకరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.